వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మానవ సంబంధాలు ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయన్న కాలం ఇది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనే భావన ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది. అయితే ఎవరైనా ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడుకుంటే అబ్బో ఒకప్పుడు నలుగురితో నడిచిన ఇల్లు ఇప్పుడు 4 గోడల మధ్య ఇద్దరికే పరిమితం అయిపోతాం. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం పిల్లలకి చెప్పాలన్నా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అని చెప్పుకోవటం తప్ప ఖచ్చితంగా మనం చూపించడానికైతే అవ్వదు. అది ఇప్పటి పరిస్థితి. ఇప్పుడు అంతరించిపోతున్న అద్భుతమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మారుతున్న జనాభా సమీకరణాలపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. నేను నా పిల్లలు అన్న ఆలోచనకు చర్మగీతం పాడాలని అంటున్నారు చంద్రబాబు. అమ్మా నాన్నతో పాటు తోబుట్టువులతో కలిసి బతకండి ఇప్పటికీ సూచిస్తున్నారు. అయితే రాబోయే కాలంలో జనాభా సంక్షోభం తలెత్తుతుంది అనే ఆలోచనతోనే ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని సీఎం చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రతిపాదనలు అసలు వర్కౌట్ అవుతాయా? 4 కుటుంబ సభ్యులతో జీవనమే భారంగా మారుతోంది. ఎంతమంది సంపాదించినా ఇల్లు సంతోషంగా గడిస్తే పెద్ద విషయమే అన్న రోజులు ఇవి. మరి ఇటువంటి తరుణంలో ఉమ్మడి కుటుంబాలు సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ బలపడాలని కోరుకుంటున్న సీఎం అయితే కొన్ని ముఖ్య సూచనలు కూడా ఇచ్చారు. పిల్లల పెంపకం అంటే కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, తండ్రి కూడా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు చెప్పిన మాట. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చూస్తే అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణలో భాగస్వాములు అయ్యేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవటం వల్లే తల్లిపై ఒత్తిడి పెరుగుతోంది అన్న అభిప్రాయం కూడా వస్తోంది అందరిలో. దీంతోనే 3-4 పిల్లలను కనాలని వాళ్ళకి అనిపించినప్పటికీ ఒక్కళ్ళే మంచి చెడ్డలు చూడాలి అన్న ప్రస్తుత యువత భారంగా భావిస్తున్నారంటున్నారు. అయితే కొంతమంది అసలు పిల్లల్ని కంటమే మానేస్తున్నారు. అందుకే అందరూ కలిసి ఉంటే పిల్లల పెంపకంలో ఖచ్చితంగా సమస్యలను అధిగమించవచ్చని అంటున్నారు. మరి ఈ ఉద్దేశంతోనే తాను ప్రతిపాదిస్తున్న జనాభా మేనేజ్మెంట్ పాలసీకి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మాట్లాడుతున్నారని కూడా మనం చెప్పొచ్చు. సంతానాన్ని ఎప్పుడు సమస్యగానో భారంగానో చూడకండి, అది దేశానికే సంపద అంటూ పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. మరి భవిష్యత్తులో శ్రమశక్తి కొరత రాకుండా ఉండాలంటే యువత ఎక్కువ మంది పిల్లలు కనేలా ప్రోత్సహించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో జనాభా సంక్షోభం తలెత్తకుండా చూడొచ్చు అనేది ఆయన అభిప్రాయం. మరి చంద్రబాబు ఆకాంక్షించినట్లుగా మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ సాధ్యమేనా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందరికీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్స్, వాళ్ళ ప్రైవసీలు అలవాటు అయిపోయింది. మరి మళ్ళీ ఉమ్మడి కుటుంబం అంటే వీటితో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం జరుగుతున్న వలసలు, గ్లోబలైజేషన్, పెరిగిన జీవన వ్యయాలు, వ్యక్తిగత స్వేచ్ఛాభావాలు ఉమ్మడి కుటుంబాలకు ఆటంకమే. మరి నగరాల్లోని పరిమిత వసతులు ఉండటం, ఒత్తిడితో కూడిన ఉపాధి మార్గాల వల్ల అందరూ కలిసి జీవించటం అంటే యువతకు ఒక పెద్ద సవాలే. మరి ఇప్పుడు ఈ నెల లేవనెత్తిన అంశం విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందరూ ఒకే కప్పు కింద జీవించడం ప్రాక్టికల్గా కష్టమే. మరి అయినప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ప్రేమ, విలువలు, ఒకరికొకరు తోడుగా ఉండే ధైర్యం, బాధ్యతలను నేటి చిన్న కుటుంబాలు అలవర్చుకోవాలని కూడా అంటున్నాయి. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఇంట్లో పెద్దలే కదా, పిల్లల పెంపకంలో ఇబ్బందులు తప్పుతాయి ఖచ్చితంగా. మరి ఆ విధంగా ఎక్కువ మంది పిల్లలను కనేందుకు తగిన వాతావరణం ఏర్పడుతుంది అంటున్నారు. ఈ విధానం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినప్పటికీ బలమైన సమాజ నిర్మాణాన్ని మనం ఖచ్చితంగా అమలు చేస్తే సాధించవచ్చు అంటున్నారు. మరి చంద్రబాబు ప్రతిపాదనలను రాజకీయ కోణంలో చూడటం కన్నా సామాజిక బాధ్యతగా భావిస్తే మార్పు వస్తుంది. ఇది అందరికీ మంచిదే. మరి చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ వ్యవస్థ బ్యాక్ అవుతుందా లేదా అని. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.